బ్యాక్ టు న్యూస్. టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డి కన్నుమూశారు. హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆనం నెల రోజులుగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆనం మృతిపై ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆనం వివేకానందరెడ్డి రాజకీయాల్లో విలక్షణ నేతగా గుర్తింపు పొందారు. రేపు నెల్లూరు జిల్లాలో ఆనం అంత్యక్రియలు జరపనున్నారు. ఆనం బ్రదర్స్ ఈ పేరు వింటే చాలు ముందుగా గుర్తొచ్చేది ఆనం వివేకానందరెడ్డి. తమ మాట చతురతతో అందరినీ ఆకట్టుకునే ఆయన రాజకీయంగా కూడా గట్టి పట్టున్న నేత. 6 వయసులో డాన్సులు వేయడం ఆయనకే సొంతం. చిత్ర విచిత్ర వేషాలు వేస్తూ ప్రజలను ఆకర్షించడము ఆయన నైజమే. కొంతకాలం రాష్ట్ర రాజకీయాలు వారి చుట్టూనే తిరిగాయని చెప్పడంలోనూ ఆశ్చర్యం లేదు. జిల్లా రాజకీయాలను శాసిస్తూ తన కనుసన్నల్లో పాలనను నడిపిన ఆనం కన్నుమూశారు. తీవ్రమైన అనారోగ్యంతో హైదరాబాద్లోని కిమ్స్లో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. డిసెంబర్ 23వ తేదీన ఆనం వెంకటరెడ్డి దంపతులకు జన్మించిన వివేకానందరెడ్డి రాజకీయ చతురత కలిగిన నాయకుడిగా ఎదిగారు. తొలినాళ్లలో విఆర్ కళాశాలలో విద్యార్థి సంఘ నేతగా పొలిటికల్ కెరీర్ ప్రారంభించిన వివేక 1982లో భూ తనఖా బ్యాంక్ అధ్యక్షునిగా పనిచేశారు. అప్పట్లోనే కౌన్సిలర్గా ఎన్నికై మున్సిపల్ వైస్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. 1988లో జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా, విఆర్ కళాశాల, ఎస్వీజీఎస్ కళాశాల కరెస్పాండెంట్గా పదవిని స్వీకరించారు. అలానే మూలాపేటలోని వేణుగోపాల స్వామి ఆలయానికి వంశపారంపర ధర్మకర్తగా ఉంటూ 1994లో చైర్మన్గా పనిచేశారు. ఇలా అనేక పదవులను చేపట్టిన వివేకానందరెడ్డి కెరీర్లో 2 పదవులు ఆయనకు మంచి పేరు. లో నెల్లూరు మున్సిపల్ చైర్మన్గా పనిచేసిన వివేకానందరెడ్డి పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. తరువాత వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్రంలోనే పట్టు సాధించారు. 1999లో ఎమ్మెల్యే అయిన వివేక 2004, 2009లోనూ వరుసగా గెలిచి 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. ఆనం పొలిటికల్ కెరీర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రారంభమైంది. మధ్యలో టీడీపీ ప్రారంభించిన సమయంలో అంటే 1983లో టీడీపీలోకి వెళ్లిన వీరు 1989లో తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. తన సోదరుడు ఆనం రామనారాయణ రెడ్డికి కాంగ్రెస్లో మంత్రి పదవి దక్కడంలో వివేక పాత్ర ఉందని చెబుతారు. తనకు చిన్నతనం నుంచి సెకండ్ షో సినిమాలకు వెళ్లడం అంటే ఎంతో ఇష్టమని, మంత్రి అయితే ఆ అవకాశం ఉండదని, అందుకోసం తన సోదరుడు రామనారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని వైఎస్తో వివేక చెప్పడంతో ఆ పదవి రామనారాయణని వరించిందనేది అప్పట్లో ఇక్కడ హాట్ టాపిక్. తన రాజకీయ ప్రస్థానంలో ఎందరో మనసులను దోచుకున్న ఆనం కొంతమంది ఆప్తులను శత్రువులుగా కూడా చేసుకున్నారు. 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా చేసిన వివేకానందరెడ్డి 2014 ఎన్నికల్లో పోటీ నుంచి విరమించుకున్నారు. ఉమ్మడి ఆంధ్ర విడిపోవడం,
కాంగ్రెస్ పరిస్థితి అధ్వానంగా మారడంతో తన కుమారుడిని సిటీ నుంచి సోదరుణ్ణి రూరల్ నుంచి పోటీకి దింపారు వివేక. ఇరువురు ఓటమి పాలయ్యారు. తర్వాత కాంగ్రెస్లో పరాభవం చెందారు. తొమ్మిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిటీ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే అనిల్ ఓటమికి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి గెలుపునకు వివేక పాత్ర కీలకమని చెబుతారు. ఇక కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలిలో మార్పు రావడంతో 2016లో టీడీపీ గూటికి చేరారు ఆనం వివేకానందరెడ్డి మృతి చెందడంతో ఆయన అభిమానులు కార్యకర్తలు శోకసంద్రంలో మునిగిపోయారు. రాజకీయాల్లో ఒక విలక్షణ నేతగా గుర్తింపు పొందిన ఆనం మృతిపై పలువురు నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు బులెటిన్లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.